గూడూరు నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా గూడూరు పట్టణ ప్రజలకు నమస్కారం. ఈ నెల 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికలు మన ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి. మీరందరూ కూడా రేపో మాపో మీ పవిత్రమైన ఓటుని వేసేదానికి సిద్ధమవుతున్నారని నాకు తెలుసు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రచార సభలు, అలాగే రోడ్ షోలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఒక వారం రోజుల క్రితం వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక ప్రచార సభలో గూడూరులో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులు కొంతమంది గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ గురించి ప్రస్తావించారు. వారేమన్నారంటే, గూడూరు గ్రేడ్ 1 అయిన తర్వాత కౌన్సిల్కి ఎలక్షన్ లేవు, బాడీ లేదు, మరి గ్రేడ్ 1 అయిన దానివల్ల మున్సిపాలిటీ మీద కూడా అధిక భారం పడిపోయింది. అదేవిధంగా అభివృద్ధి కూడా పెద్దగా చేయలేకపోయాం. అలాగే పెరిగిన పంచాయతీల గురించి, ఉదాహరణకి చెన్నూరు, చిల్లకూరు గురించి కూడా వారు మాట్లాడడం మనందరం కూడా విన్నాం. అయితే ప్రజలందరికీ గుర్తుందో లేదో, మొట్టమొదటగా 2019 ఆగస్టు 26వ తారీఖు గూడూరులోని మా స్వగృహంలో ఒక ప్రెస్ మీట్ నేను నిర్వహించి గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయ్యేటటువంటి అవకాశం గురించి, కానీ అంతకుముందు మనకి గ్రేడ్ 2 మున్సిపాలిటీ 1984లో స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులు గారు, ప్రజానాయకులు, మహానాయకులు ఎవరైతే మనల్ని గూడూరుని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా చేశారో వారి గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గ్రేడ్ 1 మున్సిపాలిటీగా చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకతను వివరిస్తూ నేను ఒక ప్రెస్ మీట్ చేశాను. దానివల్ల మన గూడూరు మున్సిపాలిటీకి గ్రేడ్ 1 అయితే ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, మనం ఎటువంటి స్కీములకి, కేంద్ర ప్రభుత్వ స్కీములకి అర్హత పొందుతాం, ఇవన్నీ కూడా నేను సవివరంగా తెలియజేయడం జరిగింది. తదనంతరం అక్టోబర్ 23వ తారీఖు మన రాష్ట్ర ప్రభుత్వం మన గూడూరుని గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1గా అప్గ్రేడ్ చేస్తూ మరి జీవో రిలీజ్ చేయడం కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. బహుశా మర్చిపోయినట్లయితే నేను మరొకసారి గుర్తు చేయించాను. సో ఈ పరిణామాలలో ఆ రోజు స్వర్గీయ బల్లి దుర్గాప్రసాదరావు గారు ఎవరైతే తిరుపతి పార్లమెంటరీ సభ్యులుగా ఉన్నారో వారి కృషి చాలా ఉంది. ఎందుకనంటే ఫైలు గూడూరు మున్సిపల్ కౌన్సిల్ 33 మంది కూడా ఆ కౌన్సిల్ ఉన్నప్పుడు తీర్మానం చేసిన మాట వాస్తవం, ఆమోదించిన మాట వాస్తవం. అలాగే ఆ ఫైల్ ఎక్కడిదక్కడే నిలిచిపోయి ఉన్న క్రమంలో బల్లి దుర్గాప్రసాద్ అన్న గారు పర్సనల్ కేర్ తీసుకుని ఆనాటి ఓబులేస్ గారిని నెల్లూరులో ఒక పార్టీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు నెల్లూరు R&B గెస్ట్ హౌస్కి పిలిచి మరి వారు ఆయనకి ఏం చెప్పారంటే, నీకు ఏంటి బాధ, ఏం ఫైల్ మూవ్ కావట్లేదు, తీసుకొని రావాలి కదా అని ప్రస్తావించినప్పుడు వారు ఏం చెప్పారంటే, గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ కావాలంటే 1,00,000 జనాభా ఉండేటటువంటి పరిస్థితుల్లోనే మనం గ్రేడ్ 1 మున్సిపాలిటీకి అర్హత సాధిస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనం ఏ ప్రాంతాలని మనం విలీనం చేసుకుంటే ఆ 1,00,000 జనాభాని మనం చేర్చుకుని మన గూడూరుని గ్రేడ్ 1 మున్సిపాలిటీకి అర్హత కిందకి తీసుకురావచ్చో మేమందరం కూడా డిస్కస్ చేసాం. ఆ రోజు నేను కూడా బల్లి దుర్గాప్రసాద్ అన్న గారితో ఉన్నాను. వారు ఏం చెప్పారంటే, చాలా సుదీర్ఘమైన చర్చనంతరం ఆలోచించాం. పక్కనే ఉండే పురిటిపాళెం, పోటిపాళెంతో పాటు దివిపాళెం, చౌటపాళెంతో పాటు వేరే ఏ ప్రాంతాలని, మన గూడూరుకు దగ్గరగా ఉండే ప్రాంతాలని విలీనం చేస్తే మరి గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ అర్హత సాధిస్తుందో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత, చెన్నూరుని కలిపిన తర్వాత కూడా మనకి 89,000 దగ్గర ఆగిపోయిన పరిస్థితుల్లో జనాభా, వేరే విధిలేని పరిస్థితుల్లో చిల్లకూరు పట్టణాన్ని మాత్రం, అంటే చిల్లకూరు గ్రామాన్ని మాత్రం మనం విలీనం చేసుకున్నట్లయితే 1,00,000 జనాభా దాటి మనం గ్రేడ్ 1 మున్సిపాలిటీకి అర్హత సాధించేటటువంటి అవకాశం ఉందనేటటువంటి విషయాన్ని గుర్తించి మరి ఆ రోజు బల్లి దుర్గాప్రసాద్ అన్న గారు ఆనాటి మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి ఓబులేస్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ విధంగా కల్పించి గూడూరుని గ్రేడ్ 1కి అన్ని విధాలుగా అర్హత సాధించే విధంగా చేసి ఆ ఫైల్ని విజయవాడ దగ్గరికి ఆ రోజు సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రివర్యులైనటువంటి బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి మేము తీసుకెళ్ళాం. ఈ మాట వాస్తవం. అయితే
ఈ మధ్య ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సభల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులు కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, ఆ రోజు మరి ఎవరిని అడిగారో తెలియదు, ఎవరితో చర్చించాలో తెలియదు, ఎవరి సలహా సంప్రదింపుతో చేశారో తెలియదు, అసలు చెన్నూరుని లేకపోతే చిల్లకూరుని మండల్ హెడ్ క్వార్టర్స్ అనేటువంటి చిల్లకూరుని ఎలా కలిపారు, ఆలోచన లేకుండా చేశారు అని మాట్లాడడం మనం అందరం చూసాం. ఇది ఎంతవరకు సమంజసం? మరి 1,00,000 జనాభా కలిగి గూడూరుని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా పెరిగేట్లుగా చేయాలంటే వేరే ఇంక ఏ ప్రాంతాన్ని మన గూడూరులో మనం కలిపితే 1,00,000 జనాభా అవుతుందో మరి వారే సెలవు ఇవ్వాలి. ఆ 1,00,000 జనాభా లేని పక్షంలో మనం కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకు దూరం అవుతాం, గ్రేడ్ 1 మున్సిపాలిటీకి దూరం అవుతాం, అభివృద్ధికి దూరం అవుతాం. ఇన్ని విషయాలు తెలిసినటువంటి వారు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? పైగా 23/10/2019 నాడు గూడూరుని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా స్వర్గీయ బల్లిదుర్గా ప్రసాద్ అన్న గారి కృషితో మరి ఏదైతే ఆ జీవో రిలీజ్ అయిందో 2 రోజులకు అనంతరం 25/10/2019 మన మున్సిపల్ ఆఫీస్లో ఇదే నాయకులు గూడూరు గ్రేడ్ 1 అయిన సందర్భంగా కేకులు కట్ చేసుకుని ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుని శాలువాలు కప్పించుకుని మరి ఈ గ్రేడ్ 1 కావడానికి కారణం ముఖ్యమంత్రి గారి తర్వాత మంత్రివర్యులు గారి తర్వాత మేమే అని ప్రకటించుకుని ఆనాటి ఎమ్మెల్యే ఈనాటి ఆపద్ధర్మ ఎమ్మెల్యే మరి ఆయన కూడా వీళ్ళిద్దరే కారణం అని చెప్పి ఏదైతే ప్రజలందరికీ తెలియచేశారో మరి ఆ రోజు వీళ్ళందరూ కూడా ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు కూడా చెన్నూరుని కలుపుతున్నారని తెలిసి కూడా మరి మీరు ఎందుకు ఊరుకున్నారు? ఆ రోజు మీరు చిలకూరుని కలపకూడదు, చెన్నూరుని కలపకూడదు అని ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆ రోజు మాత్రం గూడూరు గ్రేడ్ 1 అయితే అది మీ ప్రతిభా పాఠవాలు. ఇప్పుడేమో అది ఎట్లా చేశారో, ఎవరు చేశారో, ఎవరు సలహా ఇచ్చారో అంటారు. సలహా ఇచ్చింది నేనే. అలాగే బల్లిదుర్గా ప్రసాద్ అన్న గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం, 4 సార్లు మన గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక పర్యాయం తిరుపతి పార్లమెంటరీ సభ్యులుగా ఉన్నారు. వారి ఆలోచనల అనుసారం ఒక నిర్ణయం తీసుకుని ఆ విధంగా చేయడం జరిగింది. మరి మీరే చెప్తున్నారు ఇప్పుడు తిరిగి డీమెర్జ్ చేసి గూడూరుని గ్రేడ్ 2కి తీసుకెళ్లాలని, తిరోగమనాన్ని పట్టించాలని ఎందుకు మీరు భావిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఒకటి, గూడూరు అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? గూడూరు ఇంతకుముందు గ్రేడ్ 2గా ఉన్నప్పుడు పరిధి ఎంతవరకు ఉండేది? ఇటు పోతే ఆర్టీసీ బస్టాండు, ఇటు వెళితే సల్లకాలువ బ్రిడ్జి, వెనక్కి వెళితే కోర్టు సెంటరు, ఇటు వెళితే కాలేజీ ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ. ఈ పర్మిషన్స్ దాటినటువంటి పరిస్థితుల్లో మరి గూడూరు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? ఈరోజు నేను చెప్పిన పరిధిలో ఒక అంకణం రేటు ఎంత ఉంది? సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి రేట్లు ఉన్నాయా? అదే గూడూరు పట్టణం ఈరోజు ఎంతగానో అభివృద్ధి చెందింది. ఎన్నో కళ్యాణ మండపాలు, ఎన్నో ఫ్యాక్టరీలు, అదేవిధంగా ఎన్నో విద్యా సంస్థలు, ఇవన్నీ గూడూరు గ్రేడ్ 1లో కలిస్తే వాళ్ళు కట్ట మున్సిపాలిటీ ట్యాక్స్ పెరుగుతుంది. వారి దగ్గర నుంచి విరివిగా మనకు ట్యాక్స్ లభిస్తుంది. అదేవిధంగా గూడూరు పరిధి పెరిగి ఈరోజు గ్రేడ్ 1 అయిన దానివల్ల వరగలి చీల్ రోడ్డు వరకు మన గూడూరు పెరిగింది. ఇటు పూటపాళెం పురుటిపాళెం కలిసాయి, అటు దివుపాళెం చౌటపాళెం కలిసాయి, అలాగే ఇటు చెన్నూరు కూడా కలిసింది. మరి ఈ ప్రాంతాల్లో సామాన్య రైతుల భూములు ధరలు పెరుగుతాయి. అదేవిధంగా కొత్త కొత్త లేఅవుట్లు వస్తాయి. ఇప్పుడు మనమే చూస్తున్నాం, సమీపంలో ఉన్నటువంటి అమరావతి హోటల్ పక్కన ఒక లేఅవుట్ వచ్చింది, వరగల చీల్ రోడ్లో ఒక లేఅవుట్ వచ్చింది. సో ఇలాగే చెన్నూరు పక్క కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా ఊరు పెరిగినట్లయితే కొత్త కొత్త లేఅవుట్లు వస్తాయి. సామాన్య ప్రజలకు కూడా అంకణం ధర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరి సామాన్యులు కూడా బ్రతకాల్సినటువంటి ఈ గూడూరులో మరి మీరు ఏం చేయదలుచుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు దయచేసి గూడూరు పట్టణ ప్రజలకు నేను ప్రత్యేకంగా విన్నవించుకునేది ఏంటంటే, వారు ఇంతకు ముందు ఇప్పుడు ఏం మాట్లాడారు, నేడు ఏం మాట్లాడారు, వారం రోజుల క్రితం, ఇంతకు ముందు అంటే 25/10/2019 నాడు ఏం మాట్లాడారు ఒక్కసారి మీరు వీడియో చూడండి. తర్వాత తిరిగి మాట్లాడతాను మీతో. ఎవరిని అడిగి చేశారో కానీ 5 సంవత్సరాల నాడు మరి దేవస్థానమ్మ గారికి కూడా తెలుసో తెలీదో నాకైతే తెలియదు. కానీ ఈ పక్కన చెన్నూరుని, చిలకూరుని, పోటుపాళెంని,
దీపాళాన్ని వీటిలన్నింటినీ కూడా మున్సిపాలిటీలో మెర్జ్ చేశారు. వాళ్ళ గాంధీనగర్ దీపాళం అని అంటే మనకి ఆల్మోస్ట్ మన పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. చెన్నూరుని తీసుకొచ్చి ఇక్కడ కలపటం అని అనేది మరి వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. అలాగే చిలకూరు మండల్ హెడ్ క్వార్టర్స్ నాకైతే చెప్పలేదు, మరి దేవసేనకి ఏమైనా చెప్పారో నాకు తెలియదు. ఎవరో సలహాలు ఇచ్చారో అప్పుడు. మరి ఇది తీసుకొచ్చిన దానివల్ల ఈ రోజు మున్సిపాలిటీ మీద ఆర్థిక పరిస్థితి మీద దెబ్బ పడిపోయింది. అక్కడ విలేజర్స్ కి దీనివల్ల విజయమోహన్ లేడు కాబట్టి నేను మాట్లాడకూడదు, కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని వీటిల్ని డీరెగ్యులేట్ చేయటం నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఎందువల్లంటే వీటి వల్ల ఎలక్షన్లు లేవు, టౌన్లో 5 సంవత్సరాలు బాడీ లేకుండా పోయింది, ఎవరు స్పెషల్ ఆఫీసుల మీద ఆధారపడాల్సి వస్తూ ఉన్నది. అయితే లక్కీగా ఏంటంటే మన అదృష్టం మంచి కమిషనర్ ఉన్నాడు. ఈ పురపాలక సంఘాన్ని గ్రేడ్ 1 గా చేయటంలో ఇమీడియట్ డెసిషన్ తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వందలు మనందరి జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేమందరం గతంలో జిల్లా కాంగ్రెస్ లో పనిచేసినప్పుడు మాకందరికీ కూడా పిసిసి అధ్యక్షులుగా పనిచేసి ఈరోజు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారికి కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి తర్వాత దీన్ని అంతటినీ కూడా సమన్వయపరిచి అసలు మామూలుగా ఏంటంటే ఏదో ఒక అర్జీ ఇస్తాం, ఎమ్మెల్యే గారికి ఇస్తాం, ఎమ్మెల్యే గారు ఎక్కడో చేర్చేస్తారు, తర్వాత అందరూ ఎమ్మెల్యేలు మర్చిపోతారు. కానీ మన శాసనసభ్యులు అట్లా మర్చిపోడు. అక్కడ ఆయనకి ఏదైనా అనిపిస్తే ఫోన్ చేసి మీరు అడగరా మీ పురపాలక సంఘాన్ని గురించి అని నాతో దేవసేనమ్మతో ఫోన్ చేసి మీరు అడగని నేరుగా మంత్రి గారిని అన్నానని కాన్ఫరెన్స్ ఫోన్లో పెట్టేసేస్తారు. అటువంటి అంత ఒక తపన ఏదో చేయాలనే తపన ఉంది మన వరప్రసాదరావు గారికి. ముఖ్యంగా ఆయనకి క్రెడిట్ అంతా కూడా ఆయనకే దక్కుతుంది ఖచ్చితంగా కూడా, ఎవరేమనుకున్నా కూడా. మరి అలాగే తన వంతు సహాయ సహకారాలు అందించుంటారు మన పార్లమెంట్ సభ్యులు దుర్గాప్రసాదరావు గారు. ఆయన కూడా ఇక్కడ 4 పర్యాలు శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆయన తన వంతు సహాయ సహకారాలు అందించారు. ఆయనకి కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు కాకుండా సమిష్టి కృషి ఇది. ప్రతి ఒక్కరం కూడా గ్రేడ్ 1 మున్సిపాలిటీ కావాలి. ఇది గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయితే కేంద్రం నుంచి చాలా నిధులు వస్తాయి, అన్ని కూడా అమృత పథకంలో వెళ్ళిపోయినాయి అని ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక సమిష్టి కృషిగా పనిచేసిన మాజీ కౌన్సిలర్లకి, అధికారులకి, అనధికారులకి, పట్టణంలో ఉన్న పుర ప్రముఖులకి అందరికీ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతావందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దీపాళెం, పోటుపాళెం, చెన్నూరు ఈ గ్రామాలన్నింటి కూడా విలీనం చేయాల్సిన ప్రక్రియ ఉన్నది. దాన్ని మీరు చేయాల్సిందే. ఇది అనేది చాలా చాలా క్లిష్టమైన ప్రక్రియ. అది వాళ్ళ రిజల్యూషన్లు కావాలి, వాళ్ళు మళ్ళీ అక్కడ పోవాలి, అక్కడి నుంచి మళ్ళీ మున్సిపల్ రిజల్యూషన్లు కావాలి, మరి వారి అందరూ పైనుండి వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి పంపించాలి. ఇవంతా కూడా ఈ క్లిష్టమైన ఇంతకంటే క్లిష్టమైన చర్యలను కూడా మీరు మీ ఐఏఎస్ మైనస్ అంతా కూడా చూపించి దీన్ని వెంటనే కూడా ఇవన్నీ మనకు వస్తే వాళ్ళ కష్టతరమే. మనం తర్వాత పరిపాలన చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందువల్లంటే రూరల్ ఏరియాలో నుంచి మున్సిపాలిటీలకు వస్తే అయినా కూడా అవన్నీ వచ్చిన రోజే ఒక మన గ్రేడ్ 1 మున్సిపాలిటీ అనే దానికి ఒక సార్థకత వస్తుంది. అమృత పథకం ద్వారా కూడా ఇవన్నీ కూడా ఒక 100 కోట్లు నాకు తెలిసి అమృత పథకంలో వస్తాయి. 100 కోట్లతో ఈ చుట్టుపక్కల పరిసర శివారు ప్రాంతాలని, శివారు గ్రామాలన్నింటినీ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు చూపించవచ్చు. నెక్స్ట్ 2024-23 జరగబోయే ఎన్నికల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మీరెవరో ఓటు అడగకుండానే మీకు ఓట్లేసేటట్టు నేను చేస్తానని చెప్పి అదే మాదిరి కూడా. గూడూరు పురపాలక సంఘానికి గ్రేడ్ 1 హోదా రావడంతో అందరిలో ఆనందం నెలకొంది. పట్టణాభివృద్ధి జరుగుతుందని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని పురపాలక కార్యాలయంలో శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వరప్రసాదరావు, మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మలు కేక్ను కట్ చేసి పంచిపెట్టారు. కార్మికులకు దుస్తులు, ఇతర వస్తువులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాదరావు, మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, కమిషనర్ ఓబులేసు తదితరులను మాజీ కౌన్సిలర్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ గ్రేడ్ 1 అయ్యేందుకు దేవసేనమ్మ, గోపాల్ రెడ్డి తదితరులు ప్రతిక్షణం గుర్తు చేసేవారన్నారు. జనాభా 1,00,000 దాటితే కేంద్రం నుండి నిధులు మంజూరవుతాయన్నారు. పలు ప్రాంతాలు విలీనం అయితేనే ఎంతో ప్రయోజనకరమన్నారు. వాలంటీర్లు ప్రతి పథకాన్ని పేదవాడికి అందించాలని ఆయన వివరించారు. మనకి అడిగిన వెంటనే ఇచ్చిన మన పురపాలక మంత్రివర్యులు, అనుభవస్తులు బొత్స సత్యనారాయణ గారికి కూడా మనకు వందనాలు తెలియజేయాలి.
ఆ తరువాత కీలకమైన పాత్ర పోషించింది ఇద్దరులో ఎవరని మాత్రం చెప్పలేము. ఇద్దరు కూడా చాలా ముఖ్యస్తులే, ఎల్సిరి గోపాల్ రెడ్డి గారు అలాగే దేవసేనమ్మ గారు. నేను చేశాను అంటే నాకు అవును అంటానికి ధైర్యం రావటం లేదు నాకు. ఎందుకంటే దీని వెనకాల ఎవరు ఉన్నారా అంటే ఇచ్చిన వారిని పక్కన పెడితే, ముఖ్యమంత్రి వర్యుల్ని బొత్స గారిని వారిని పక్కన పెడితే, ప్రతి నిమిషం కూడా నాకు గుర్తు చేస్తూ, ఆ గుర్తు చేసేటప్పుడు నేను ఎన్నికల్లో ఏం మాట్లాడాను అని ఇండైరెక్ట్గా ఆ మాట అని అన్నట్టుగా నాకు ప్రతి నిమిషం గుర్తు చేస్తూ అని అన్నట్టుగా, అంటే మీరు చెప్పారు ఎన్నికల ముందు గ్రేడ్ 1 చేస్తామని అని చెప్తూ గత 5 సంవత్సరాలు 6-7 సంవత్సరాలుగా నాకు అండగా ఉంటున్న అన్న సమాలైన ఎల్సిరి గోపాల్ రెడ్డి గారికి నెక్స్ట్ చెప్పవచ్చు. పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ పొరక దేవసేనమ్మ మాట్లాడుతూ, మా హయాంలోనే గ్రేడ్ 1 హోదాకు రిజర్వేషన్ చేయటము ఆనందంగా ఉందన్నారు. ఈ విజయం కౌన్సిల్ మరి అందరిది అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వరప్రసాదరావు చొరవ ఎంతో ఉందని, నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. నిధులు సాధించే సత్తా ఎమ్మెల్యేకు ఉందని తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ పురపాలక సంఘం గ్రేడ్ 1 కావాలని కోరుకున్నారన్నారు. ఎమ్మెల్యేతో పాటు గూడూరు శ్రీనివాసులరెడ్డి, మునీంద్రారెడ్డి తదితరులు హోదా కోసం తనకు సహకారం అందించారని దేవసేనమ్మ వివరించారు. ముందుకి కదలటం నాకు గర్వకారణంగా ఉంది. ఈ విజయం మన కౌన్సిల్ అందరికీ 33 మంది కౌన్సిలర్స్ కూడా ఈ కౌన్సిల్ రెజల్యూషన్ చేసిన తర్వాత ఈ ఫైల్ ముందుకు పోయింది. కానీ అది ఎక్కడ చేసింది అక్కడే అనకుండా మన ఎమ్మెల్యే గారు చాలా చక్కగా ఎవరి చేత పని జరుగుతుంది అనే విధంగా చేయించడం జరిగింది. సార్ ఎంతవరకు వచ్చింది అంటే కూడా, అంటే మాకేదో అపనమ్మకం అని డైరెక్ట్ మినిస్టర్ గారికే ఫోన్ చేసి ఒక రోజు నాకు ఫోన్ ఇచ్చారు. నేను మాట్లాడినా కానీ నా చేతికి ఇచ్చి మాట్లాడమ్మా మినిస్టర్ గారితో 3 సార్లు 3 కార్యక్రమాలు, దీనికి ఒకసారి అది ఇస్తే మాట్లాడితే తప్పకుండా చేస్తానమ్మా అయిపోతుంది అని చెప్పారు. అదే చాలా 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 ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు చాలా నమ్మకం, 100% మన గూడూరు నియోజకవర్గం బాగుపడుతుంది, డెఫినెట్ గా బాగుపడుతుంది. తర్వాత ఇప్పుడు ఈ అమృత్ వీటన్నిటికీ కూడా నిధులు కేంద్రం ద్వారానంటే సాధించే సత్తా మన ఎమ్మెల్యే గారికి ఉంది. డెఫినెట్ గా గూడూరు మాత్రం అభివృద్ధి పదంలో నడిపించేందుకు ముందు అడుగులేస్తారు. నిజంగానే పరిగెత్తాలి ఆయన వెనుక. మెయిన్ గోపాలన్న గారు కానీ, నాగులు కానీ, కౌన్సిలర్స్ మొత్తం అందరూ పార్టీలకి అతీతంగా అందరూ కూడా గ్రేడ్ 1 కావాలి గూడూరు అని కోరుకున్నారు. అయినందుకు చాలా ప్రజలందరికీ కూడా అక్టోబర్ 23 అనేది మన మనసులో నిలిచిపోవాలి. అక్టోబర్ 23 మన గూడూరు గ్రేడ్ 1గా జీవో విడుదల చేయడం జరిగింది. తర్వాత మన గ్రేడ్ 1 అయినందువలన గూడూరు పట్టణం అన్ని కూడా ఎంతో మార్పులు చెందేదానికి అవకాశం ఉంది. దీనిలో మెయిన్ మున్సిపాలిటీ, ఇంజనీరింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ మీరందరూ ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఇంజనీరింగ్ సెక్షన్ మెయిన్, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ అన్ని కూడా మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు మెయిన్ మళ్ళా గూడూరు పట్టణానికి సంబంధించి ఇది తీసుకోవాలని కోరుకుంటున్నాను. కాలువలు కానీ, రోడ్లు కానీ ఎక్కడెక్కడ ఏ విధంగా రావాలి అనేది అంతా కూడా మీరు ముందుగానే మ్యాప్ తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత ఫండ్స్ మనకి కేంద్రం నుంచి వస్తాయి, ప్లస్ గ్రేడ్ 1 అయినందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువ అమౌంట్ కేటాయించేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మెర్జ్ అయ్యే విషయం కూడా డెఫినెట్ గా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ పోటుపాడెము, దివిపాడెము ఇవన్నీ కలిసాయంటే అవి కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గ్రేడ్ 1 అయినప్పుడు ఫండ్స్ ఎక్కువ వచ్చినప్పుడు ప్రతి దగ్గర కూడా డెవలప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కాకపోతే ఒకటే, ఈ మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మేము లేవే అని కొంచెం బాధగా ఉంది. మేము అనుకున్న కార్యక్రమాలన్నీ చక్కగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉంటే ప్రతి పని డెఫినెట్ గా జరిగేదానికి అవకాశం ఉన్నప్పుడే గూడూరులో మన ఆఫీస్కి వచ్చి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఎంపీగా ఉన్నప్పుడే చెప్పడం జరిగింది గూడూరుని గ్రేడ్ 1గా చేస్తాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాట మీద నిలబడ్డారు. ఇంతమంది గూడూరు నియోజకవర్గంలో అత్యధికంగా 46,000 మెజార్టీతో గెలిపించినందుకు ఆ ఎమ్మెల్యే గారు కూడా అదే విధంగానే పనిచేస్తున్నారు, జనంతో మమేకమయ్యి. ఎవరంటే కూడా నేను ఒకప్పుడు నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు ఇట్లా ప్రజలతో దగ్గరగా మెలుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చూపిస్తున్నా. అదే విధంగా ఇప్పటి ఎమ్మెల్యే జనం మధ్యలో తిరుగుతూ పనులు చేస్తున్నారనే వచ్చింది. నిజంగా చాలా థ్యాంక్స్ సార్. చనిపోయిన నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారిని కూడా మీ చేతలతోటి గుర్తుకు తెచ్చిన ప్రజలందరికీ గుర్తు తెచ్చినందుకు. మిత్రులారా,
ఇప్పుడు మీరే చూశారు కదా, మరి న్యాయ అన్యాయాలు మీరే నిర్ణయించండి. మరి ఇలాగా గూడూరు తిరోగమనానికి ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండేటటువంటి నాయకులు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఆ రోజు మరి వారు మాట్లాడుతూ ఈనాటి ఆపద్ధర్మ ఎమ్మెల్యే, ఆనాటి ఎమ్మెల్యే, సాక్షాత్తు మహానాయకులు ప్రజానాయకులు అయినటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పోల్చడం ఎంతవరకు సమంజసం? వారు ఏం చేశారు, ఏం చేయలేదని గూడూరు ప్రజలందరికీ తెలుసు. ప్రస్తుతం వారిని మీరు ఏ విధంగా తిడుతున్నారో కూడా చూస్తున్నారు. మరి మీరు ఆ విధంగా మాట్లాడి ప్రజల్ని ఈ మభ్యపెట్టి గూడూరుని తిరిగి తిరోగమనాన్ని తీసుకెళ్ళి గూడూరుని తిరిగి గ్రేడ్ 2గా చేయాలని మీరు భావిస్తున్నారా? ఆ రోజు మీరేం మాట్లాడారు? గ్రేడ్ 1 అయినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు చాలా ఎక్కువ వస్తాయి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన వాటా కూడా ఎక్కువ అవుతుంది, అమృత్ లాంటి స్కీములు కూడా తెచ్చుకోవచ్చు 100 కోట్ల రూపాయలు, మరి దీంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు అని మాట్లాడినటువంటి మీరు ఈరోజు మున్సిపాలిటీ మీద ఆర్థిక భారం పడిపోయింది, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, బాడీ లేదు అని మాట్లాడుతున్నారు. ఒక పక్క మీరు మున్సిపల్ ఆఫీస్లో కేకులు కట్ చేసుకుని పంచుకుంటున్నప్పుడే వెనుక పక్క నుంచి పురిటిపాలెం నుంచి ఒక వ్యక్తి ద్వారా, చిలకూరు నుంచి ఒక వ్యక్తి ద్వారా, మరి దిగుపాళ్ళ నుంచి ఒక వ్యక్తి ద్వారా కోర్టులో కేసులు వేయించింది ఎవరండి? మీరు కాదా? ఒక్క చెన్నూరు నుంచి మాత్రం ఆ ప్రాంతం కోసం కొంచెం కన్సర్న్ ఉండే మనిషి చెవూరు విజయమోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన స్వచ్ఛందంగా కేసు వేశారు. మిగతా ముగ్గురు కూడా మీరు ప్రభావితం చేసి కేసు వేయించిన వ్యక్తులే, ఇందులో ఏమీ తేడా లేదు. ఈ విషయం గూడూరు ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి విఘ్నులైన గూడూరు ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే, అయ్యా మన గూడూరు పరిధి పెరిగి గ్రేడ్ 1 అయినప్పుడు దాన్ని మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నట్లయితే మన ఊరు పెరుగుతుంది, పక్కన ఉండేటువంటి సాధారణ రైతుల భూములకు విలువలు వస్తాయి, కొత్త కొత్త లేఅవుట్లు వస్తాయి, పేద ప్రజలు కూడా అందుబాటులో ఉండేటటువంటి భూమి ధరలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మీరందరూ కూడా జరిగిన విషయాలన్నీ తిరిగి పునరాలోచించి ఒక్కసారి ఆలోచించి మరి మీరందరూ కూడా రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకోవాలి. నాకు సంబంధించినంత వరకు గూడూరు అభివృద్ధి ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో కూడా గూడూరు గ్రేడ్ 1గా ఉండాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 39 సంవత్సరాల తర్వాత మనకి మరి ఈ కళ సాకారమైన పరిస్థితుల్లో తిరిగి తిరోగమనానికి వెళ్ళాలా అక్కర్లేదా అనేది విఘ్నులైన గూడూరు ప్రజలే నిర్ణయించాలి. నేనైతే మాత్రం గూడూరు అభివృద్ధినే కోరుకుంటున్నాను. మీరు ప్రజలు మరి గూడూరు పురోభివృద్ధి కావాలనుకునే నాయకులు కావాలా, గూడూరు తిరోగమనాన్ని కోరుకునేటటువంటి నాయకులు కావాలా అనేది మీరే నిర్ణయించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తీర్పు చెప్పాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. సెలవు.